ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ గారు సూచించారని, ఎస్ఐఆర్ పేరిట వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్ లో 65 లక్షల ఓట్లు తొలగించారు కాబట్టి ఎస్ఐఆర్ విషయంలో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నాయకులందరూ క్రియాశీలకంగా అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ విషయంలో కూడా చాలా కూలంకషంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది, బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. అట్లాగే రేపు తెలంగాణలో కూడా మే నెలలో ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఈ విషయంలో పార్టీ మొత్తం కూడా టాప్ టు బాటం, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే, బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే స్టేట్ స్థాయి దాకా కూడా ఫోకస్ చేయాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ పేరిట జరిగిన నాటకం, దొంగ ఓట్ల చేర్పుల వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన నష్టం దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమే అనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ ఎస్ఐఆర్ జరిగే క్రమంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, తప్పకుండా మరి వెంటనే ఎప్పటికప్పుడు స్పందించాలి, ఎక్కడికక్కడ మరి అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీలంగా టాప్ టు బాటం, బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ పనిచేయాలని చెప్పి కూడా సీరియస్గా ఆదేశించడం జరిగింది.